నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ అనే 2 అక్షరాలు జన్మ జన్మలుగా నీడలా అనుసరిస్తూ వస్తున్న పాపాలను తొలగిస్తాయి. అనేక జన్మలకు అవసరమైన పుణ్య ఫలాలను అందిస్తాయి. తన నామస్మరణ చేసే భక్తులను తరింపచేయటానికి, తన దర్శనం చేసుకున్న భక్తులను ధన్యులను చేయటానికి పరితపించేవాడే పరమేశ్వరుడు. అలాంటి ఆ స్వామి జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన జ్యోతిర్లింగ క్షేత్రం నాగేశ్వరం నేటి మన తీర్థయాత్ర. శివలీలా విశేషాలు అనంతాలు. అవి సామాన్య మానవులకు అందవు, అర్థం కావు. లోక కళ్యాణం కోసం స్వామి 12 జ్యోతిర్లింగ స్వరూపాలుగా ఆవిర్భవించాడు. ఒక్కో జ్యోతిర్లింగ ఆవిర్భవం వెనుక ఒక్కో విశేషం కనిపిస్తుంది. పురాణ సంబంధమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. అలాంటి జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరం గుజరాత్ రాష్ట్రం ద్వారకా సమీపంలో వెలిసిల్లుతోంది. ద్వారకా సప్తమోక్షపురాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ లోకానికి గీతనందించి జగద్గురువుగా కొనియాడబడిన శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన పుణ్యభూమి ఇది. ఆయన లీలా విశేషాలకు వేదికగా నిలిచిన దివ్యస్థలి ఇది. ద్వారక చుట్టుపక్కల అనేక విశిష్టమైన ఆలయాలు, దివ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. అలా ద్వారకకి 16 కిలోమీటర్ల దూరంలో నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం విరాజిల్లుతోంది. ద్వారక నుంచి నాగేశ్వర క్షేత్రానికి వెళ్లే దారి అంతా కూడా పచ్చని పొలాలతో కనువిందు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది. మనసులో మహాదేవుణ్ణి నిలుపుకొని చేసే ప్రయాణం కావడం వల్ల ప్రతి శిల శివలింగంగానే అనిపిస్తుంది. ప్రతి శబ్దం ఓంకారనాదంలా వినిపిస్తుంది. అలా ఆ స్వామి లీలా విశేషాలను తలుచుకుంటూ ఉండగానే నాగేశ్వర క్షేత్రం వచ్చేస్తుంది. నాగేశ్వరం చేరుకుంటూ ఉండగానే మహాశివుడి భారీ విగ్రహం కనిపిస్తుంది. ఆలయం ముందు ఏర్పాటు చేయబడిన అతి ఎత్తైన శివుడి విగ్రహం చూడగానే మనసు మహదానందంతో ఉప్పొంగుతుంది. భక్తిభావంతో హృదయం విప్పారుతుంది. ముక్కంటి ఇక్కడ చతుర్భుజుడిగా కనిపిస్తాడు. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం, మరో చేతిలో రుద్రాక్షమాల ధరించిన స్వామి మరో చేతితో అభయాన్నిస్తూ దర్శనమిస్తున్నాడు. స్వామివారి భారీ విగ్రహాన్ని అలా చూస్తుంటే అవని వేదికగా మారిందా, ఆకాశం గొడుగు పట్టిందా అని అనిపిస్తుంది. పద్మాసన స్థితిలో కనిపించే సదాశివుడు పులి చర్మాన్ని, మెడలో నాగహారంగా వాసుకి సర్పాన్ని ధరించి ప్రసన్నవదనంతో కనిపిస్తాడు. కైలాసగిరిపై కూడా స్వామి ఇదే ముద్రలో ఆసీనుడై ఉంటాడేమో అనే ఒక ఆలోచన ఈ విగ్రహాన్ని చూడగానే భక్తుల మదిలో మెదులుతుంది. కరుణ కురిపించే ఆ స్వామి చూపుల వాకిటిలో నుంచి కదలడం కష్టమే అవుతుంది. నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్తినే అంటూ నమస్కరిస్తారు భక్తులు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నితాంతనంత నిజ గుహ నిహిత నితాంతనంత ఆనంద అతిశయ అక్షయలింగ నిజ గుహ నిహిత నితాంతనంత ఆనంద అతిశయ అక్షయలింగ శంభో శివ శంభో స్వయంభో. నాగేశ్వరం సువిశాలమైన ప్రదేశంలో విశ్వేశ్వరుడి హృదయం మాదిరిగా విస్తరించి కనిపిస్తుంది. ఈ ప్రదేశమే ఒకప్పటి దారుకావనం అని స్థల పురాణం చెప్తుంది.
ఇక్కడ స్వామివారు నాగేశ్వరుడిగా లింగరూపంలోనూ అమ్మవారు నాగేశ్వరిగానూ కొలువై కనిపిస్తారు. ఇక్కడి నాగేశ్వర చెరువునే పుష్కరిణిగా చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు. శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం మాదిరిగానే నాగేశ్వర జ్యోతిర్లింగం విషయంలోనూ భిన్నమైన అభిప్రాయాలు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని ఔండా నాగ్నాథ్లోనూ శివుణ్ణి నాగేశ్వర్ అనే పిలుస్తారు. అయితే పురాణాలలోని ఒక శ్లోకం ప్రకారంగా చూస్తే పశ్చిమ సముద్ర తీరంలోనిదే జ్యోతిర్లింగ క్షేత్రంగా చెప్పబడింది. అలా చూసుకుంటే ఈ క్షేత్రమే జ్యోతిర్లింగం అనేది ఆధ్యాత్మిక విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్షేత్రం ఉన్న ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేదట. ఈ అడవిలో దారుకుడు అనే ఒక రాక్షసుడు సంచరిస్తూ ఉండేవాడు. ఈ అటవీ మార్గంలో ఎవరు వెళుతున్నా వారిని దారుకుడు బంధించేవాడు. రాన్రాను దారుకుడి కారణంగా అడవిలో ఉన్న ఆశ్రమ జీవితం గడుపుతున్న మునులతో పాటు బాటసారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మార్గంలో సుప్రియుడు అనే ఒక వర్తకుడు తన వ్యాపారానికి సంబంధించిన పనిపై వెళుతూ ఉంటాడు. శివభక్తుడైన అతనిని దారుకుడు అడ్డగిస్తాడు. అతన్ని బంధించి చెరసాల్లో వేయిస్తాడు. సుప్రియుడు చెరసాలలోనే మట్టితో శివలింగం చేసి పూజించడం మొదలు పెడతాడు. అలాగే నిరంతరం పంచాక్షరీ నామాన్ని జపిస్తూ ఉంటాడు. కాపలాదారులు ఎంతగా వారించినా అతను వినిపించుకోడు. దారుకుడి దగ్గరికి వెళ్లిన కాపలా భటులు సుప్రియుడి శివపూజ గురించి చెబుతారు. దాంతో చెరసాల దగ్గరికి వచ్చిన దారుకుడు శివనామస్మరణ, శివారాధన మానేయమని హెచ్చరిస్తాడు. అయినా అతను వినిపించుకోకుండా శివలింగం దగ్గర నుంచి కదలకుండా అలాగే పూజ చేస్తూ ఉంటాడు. అంతటా ఆవేశంతో దారుకుడు తన ఖడ్గంతో అతని శిరస్సును ఖండించబోతాడు. సరిగ్గా ఆ సమయంలోనే శివలింగంలో నుంచి వచ్చిన శివుడు త్రిశూలంతో దారుకుడి శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత పరమశివుడు ఇదే ప్రదేశంలో ఆవిర్భవించడం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. దారుకుడు ఈ ప్రదేశంలో నివసించడం వలన దారుకావనం అనే పేరు ఈ క్షేత్రానికొచ్చిందని చెబుతారు. ఇక జలగర్భంలో ఉన్న ఈ శివలింగాన్ని మొదటిసారిగా భీముడు చూశాడు. పాండవులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శివయ్యను పూజించారు అనే మరో కథనం కూడా ఇక్కడ వినిపిస్తుంది. నాగదేవతలు పూజించడం వల్ల ఇక్కడి స్వామివారికి నాగేశ్వర్ అనే పేరొచ్చిందని మరో కథనం. ఇలా అనేక పురాణ సంబంధమైన కథనాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. ఏ కథను తీసుకున్నా ఇది చాలా ప్రాచీనమైన క్షేత్రం అనే విషయమే నిరూపితమవుతూ ఉంది. అంతరంగ తరంగాలపై ఆధ్యాత్మిక చింతన తేలుతూ ఉంది. గుండెను గుడిగంటగా చేసి మ్రోగిస్తోంది. అలాంటి ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే అదృష్టం. ఆ క్షణంలో ప్రతి మనసు ఓ కైలాసం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం మహేశ్వరాయ రుద్రాయ త్రినేత్రాయ దిగంబరాయ నీలకంఠాయ విశ్వరూపాయ త్రిగుణాత్మకాయ నమః శివాయ దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సదాశివుడు ఐశ్వర్యప్రదాత, సకల శుభాలను ప్రసాదించువాడు, సంసార దుఃఖాన్ని నశింపజేయువాడు ఆయనే. అంబని అర్ధభాగాన్ని నిలుపుకొని ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు. భక్తులను అనుగ్రహిస్తూ భక్తవశంకరుడయ్యాడు. అలాంటి ఆ స్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రం ప్రశాంతతకు పెట్టుకున్న పేరుగా కనిపిస్తుంది. ఇది మహిమాన్వితమైన దివ్యస్థలి అనే విషయం అడుగడుగునా మనకు తెలుస్తుంది. సాధారణంగా శివాలయాలు కూడా ఎత్తైన రాజగోపురాలతో, పొడవైన ప్రాకారాలతో, విశాలమైన మంటపాలతో, పరివార దేవతలతో కనిపిస్తూ ఉంటాయి. అందుకు పూర్తి భిన్నంగా ఈ ఆలయ నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఈ ఆలయం గోడలు, ద్వారాలు, స్తంభాలు, విమానగోపురం ఇలా అన్నీ కూడా వైవిధ్యభరితమైన నిర్మాణ శైలిని పరిచయం చేస్తాయి. అలాంటి ఈ ఆలయాన్ని చూడగానే
ఆధ్యాత్మిక సరస్సులో అప్పుడే విరిసిన తామర పువ్వులా కనిపిస్తుంది. ప్రధాన ద్వారంలోకి అడుగు పెట్టగానే విశాలమైన మంటపం కనిపిస్తుంది. పవిత్రతకు ప్రశాంతతకు గొడుగు పట్టినట్టుగా బలమైన స్తంభాలు కనిపిస్తాయి. వివిధ రకాల నగిషీలతో మంటపాన్ని అందంగా తీర్చిదిద్దిన తీరు మనసుకు మరింత ఆహ్లాదాన్నందిస్తుంది. గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకోవలసిన భక్తులు ముందుగా ఈ మంటపంలోనే నిరీక్షించవలసి ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా నల్లరాతితో మలిచిన నందీశ్వరుడు కనిపిస్తాడు. మెడలో గంటను, మువ్వల పట్టీని ధరించిన బసవేశ్వరుడు స్వామి సేవపైనే పూర్తి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంటాడు. ముఖమండపం నుంచి కొన్ని మెట్లు దిగి గర్భాలయంలోకి వెళ్లవలసి ఉంటుంది. భక్తులకు దేవస్థానం వారు జంటనాగుల ప్రతిమలతో కూడిన ప్రత్యేకమైన పూజా సామాగ్రిని అందజేస్తారు. పరమశివుడి మెడలో వాసుకి సర్పం ఉంటుంది. ఆయన చేతులకు కూడా ఆభరణాల మాదిరిగా నాగులు చుట్టుకొని కనిపిస్తాయి. నాగదేవతలు శివయ్య ఆరాధన చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. చాలా శివాలయాల్లో కూడా నాగదేవతలు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. అలా శివుడికి నాగదేవతలకి మధ్య ఒక విడదీయరాని అనుబంధం కనిపిస్తుంది. అలాగే ఈ క్షేత్రంలోని ఆదిదేవుణ్ణి నాగులు పూజించాయట. అందువల్లనే ఇక్కడ స్వామికి నాగేశ్వరుడు అనే పేరొచ్చిందని చెబుతారు. గర్భాలయంలోని శివయ్యను చూడగానే నజనామి యోగం జపం నైవ పూజాంనతో హంసదా పంచవ్రక్తాయ తుభ్యం జరాజన్మ దుఃఖంఘతా తప్యమానం సదా పాహి మామీశ శంభో మహేశ అంటూ భక్తులు తమ శిరస్సుతో శివలింగాన్ని స్పర్శిస్తూ నమస్కరిస్తారు. ఈ క్షేత్రంలో గర్భాలయంలోని శివయ్య సన్నిధిలో జంటనాగుల ప్రతిమలను ఉంచి పూజిస్తూ ఉంటారు. స్వయంగా స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోతాయని, విషబాధలు కలగవని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. స్వామివారి సన్నిధిలోనే పార్వతీదేవి, గంగాదేవి పాలరాతి మూర్తులుగా దర్శనమిస్తారు. మహాశివుడు కొలువైన ఏ క్షేత్రమైనా ఆ స్వామి అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటుంది. ఆయన కరుణాకటాక్ష వీక్షణాల కారణంగా భక్తుల జీవితాలు ప్రభావితమవుతూనే ఉంటాయి. ఇక 12 జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నా కలిగే పుణ్యం విశేషంగా విస్తారంగా ఉంటుంది. అందువలనే ద్వారకా దర్శించుకున్న భక్తులు తప్పకుండా నాగేశ్వర క్షేత్రానికి చేరుకుంటారు. పరమేశ్వరుని లీలా విశేషాలను తలుచుకుంటూ పరవశంలోకి జారుకుంటారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం మహేశ్వరాయ రుద్రాయ త్రినేత్రాయ దిగంబరాయ నీలకంఠాయ విశ్వరూపాయ త్రిగుణాత్మకాయ నమః శివాయ కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నాగేశ్వర ఆలయం పరిసరాలు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంటాయి.
పచ్చని చెట్లు, చల్లని గాలి పరమశివుడి పలకరింపులా అనిపిస్తాయి. ప్రాచీనమైన నిర్మాణానికి ఆధునిక హంగులనద్దుకున్న ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను ఔషధంగా అందిస్తోంది. శంకరుడు తనని పూజించేవారి కంటే తన భక్తులను సేవించేవారి పట్లే ఎక్కువ ప్రీతిపాత్రుడై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. తన భక్తుల పట్ల ఆ స్వామికున్న వాత్సల్యం అలాంటిది. అందుకే ఆయన భక్తవశంకరుడైనాడు. అలాంటి ఒక భక్తుడి కోసం స్వామివారు ఆవిర్భవించిన క్షేత్రమిది. పార్థివ శివలింగంలోంచి పరమశివుడు పుట్టుకొచ్చిన పుణ్యస్థలి ఇది. లింగరూపంలో తాను ప్రత్యక్షంగా కొలువై ఉంటానని చాటిచెప్పిన మహిమాన్వితమైన ప్రదేశమిది. గర్భాలయంలో స్వామివారు సాధారణమైన లింగరూపంలోనే కనిపించవచ్చు. కాని సాక్షాత్తు శివస్వరూపమే జ్యోతిర్లింగమని పురాణాలు చెబుతున్నాయి. జ్యోతిర్లింగం యొక్క శక్తి అపారమైనది. దాని యొక్క శక్తి అనేక యోజనాల పాటు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అక్కడ అడుగుపెట్టినంత మాత్రానే కలి సంబంధమైన కల్మషాలను కడిగిపారిస్తుంది. దర్శనమాత్రం చేతనే జ్ఞానవైరాగ్యాలను ప్రసాదిస్తుంది. పాండవులు అనేక క్షేత్రాలను దర్శించి వచ్చినట్టుగా, సదాశివుణ్ణి సేవించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. అలాంటి పాండవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన శివలింగమిది. పరమశివుడిని ప్రేమగా పెనవేసుకుపోయే నాగులు అనేక కాలాల పాటు ఇక్కడ స్వామిని సేవించాయి. అలాంటి ఒక శివలింగం సన్నిధిలో మనం ఉన్నాం అనే ఆలోచన మనసును పరవశింపజేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని పరిమళింపజేస్తుంది. ప్రధానమైన ఆలయ ప్రాంగణంలోనే హోమశాల కనిపిస్తుంది. ఇక్కడ అనునిత్యం హోమాలు జరుగుతూ ఉంటాయి. సకల జీవముల మదిని దీపమై జగములేలెదవు సర్వేశ సురగంగబద్ధ ఘన జటాజూట ప్రణవార్ధ రూప శృతి సంచార తవ చరణ పద్మముల సేవనాదనుచు శరణు కోరితిని భూతేశ చిరుమందహాస హిమ శైలవాస గిరిజార్ధ దేహ జన సమ్మోహ శివ పూజలేమియు తెలియని మాపై కరుణ చూపరా ఆత్మేశ నిను కనుల చూసిన నరులకు లేదు జనన బంధము విశ్వేశ నీ త్రినేత్రమీ మనస్సుగా మనిషికి జ్వలించురా చలించగా నిలుపగ త్రికాలము లయించురా తెరువగా అనంతమై సృజించురా స్థిరముగ నదులకు జరులకు నడకలు శివుడని గ్రహముల కతులకు ఇరుసే హరుడని ఋతువుల మార్పుకు హేతువు భవుడని తెలిసిన మనుజుని జన్మము ధన్యమురా. ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మర్రి చెట్టు కింద శివ కుటుంబంతో కూడిన పాలరాతిమూర్తి కనిపిస్తుంది. శివపార్వతులు వారి ఒడిలో కూర్చొని గణపతి, కుమారస్వామి దర్శనమిస్తారు. ఆ పక్కనే ఉన్న మరో చెట్టు కింద శనీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి దర్శనం వల్ల శని దోషాలు తొలగిపోతాయనంటారు. నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం భక్తిభావ తరంగాలలో మనసును తేలియాడిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మరిన్ని అడుగులు ముందుకు వేయిస్తుంది. అనేక దోషాలకు విరుగుడులా ఆ స్వామి అనుగ్రహం పనిచేస్తుంది. మానసిక ప్రశాంతతతో కూడిన ఆనందకరమైన జీవితాన్ని అప్పగిస్తుంది. అలాంటి స్వామి నామాన్ని సంకీర్తనగా చేసుకుంటే, ఆ క్షేత్ర చిత్రాన్ని గుండె గోడలపై నిలుపుకుంటే అదే జీవితానికి అర్థం, పరమార్థం. అనునిత్యం ద్వారకను దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ద్వారక నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి స్థానిక వాహనాల్లో తేలిగ్గా చేరుకోవచ్చు. ద్వారక రైల్వే స్టేషన్ నుంచి కూడా స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.